టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. ఫిబ్రవరి 26న పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ ఉదయ్పూర్లో డెస్టినేషన్ మ్యారేజ్ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 3న హైదరాబాద్ లో ఇరువురికి నిశ్చితార్థం జరిగింది. అయితే నిశ్చితార్థం పెళ్లిపై ఇప్పటివరకు విజయ్, రష్మిక ఎలాంటి ప్రకటన చేయలేదు. మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి లైవ్ లో అందిస్తారు. లక్ష్మి, విజయ్ రష్మిక పెళ్లి వార్తలపై అప్డేట్స్ ఏంటి? గత 8 ఏళ్లుగా రష్మిక, విజయ్ దేవరకొండ కూడా వాళ్ళు మొదటగా స్నేహం ఏర్పడడం, దాని తర్వాత అది ప్రేమగా ఏర్పడడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా అఫీషియల్గా ఎవరి దగ్గర కూడా అది కెమెరాల ముందు కావచ్చు, ఆఫ్ ది రికార్డులో మాత్రం చాలా అత్యంత సన్నిహితుల దగ్గర తప్ప మిగతా ఎక్కడ కూడా వాళ్ళు ఓపెన్గా మాట్లాడిన సిచ్యువేషన్ అయితే మనం చూడలేదు. అక్టోబర్ 3న అంటే ఈ ఏడాది అక్టోబర్ 3న కూడా నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం కూడా అత్యంత సన్నిహితులు, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి ఇంట్లోనే చాలా చిన్నగా చేసుకున్న సిచ్యువేషన్ అయితే అక్టోబర్ 3న మనం చూసాము. దాని తర్వాత పెళ్లి కూడా అట్లనే అత్యంత సన్నిహితులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే పిలుచుకుని ఉదయపూర్లో ఈ ఫిబ్రవరి 26న పెళ్లి జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ కూడా ఈ సమాచారం మేరకు మాత్రం అఫీషియల్గా ఎవరు కూడా డిక్లేర్ చేయనప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదు రష్మిక, విజయ్ కావచ్చు, ఇన్స్టా నుంచి కానీ ఎక్స్ నుంచి కానీ ఎక్కడా కూడా అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు. కానీ సోర్సెస్ మాత్రం అంటే వాళ్ళ సన్నిహితులతో ఆఫ్ ది రికార్డులో మాట్లాడితే వాళ్ళు మాత్రం నిజమే అని చెప్తున్నారు. కాకపోతే సోర్సెస్ అన్నట్లుగా చెప్పండి కానీ అఫీషియల్గా మాత్రం డిక్లేర్ చేయొద్దు, మా నుంచి ఎలాంటి మెసేజ్ ఉండదు అని చెప్తున్నారు. సో ఎంగేజ్మెంట్ ఎలా అయితే కామ్గా జరిగిందో పెళ్లి కూడా ఉదయపూర్లో అంతే సింపుల్గా చేసుకున్నట్లుగా తెలుస్తుంది. కాకపోతే ఇటు రష్మికకి కావచ్చు, విజయ్ దేవరకొండకి కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. విజయ్కి లోకల్గా అంటే మనకి తెలుగులో ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ సౌత్ నుంచి రష్మిక మందనకి మాత్రం నేషనల్ వైడ్గా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అలాగే ఇండస్ట్రీ వైజ్గా చూసుకున్నా కూడా ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచి అత్యంత సన్నిహితులు కూడా ఉన్నారు రష్మికకి. అందుకని పెళ్లి సింపుల్గా చేసుకుని ఉదయపూర్లో తర్వాత రిసెప్షన్ ఏదైతే ఉందో అదంతా కూడా హైదరాబాద్లో గ్రాండ్గా చేద్దాం, అందరినీ పిలిచి ఇన్వైట్ చేసి ట్రీట్ ఇద్దాము అన్నట్లుగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎప్పుడు కూడా ఈ జంట విషయానికి వస్తే కనుక ఏది కూడా వీళ్ళ పర్సనల్ లైఫ్ని తెచ్చి ఇన్స్టాలో పెట్టడం కావచ్చు, ఎక్స్లో వీళ్ళ ఫోటో షేర్ చేయడం కావచ్చు, ఎప్పుడు కూడా ఏ ఒక్కటి జరగలేదు. ఏదైనా చిన్న చిన్న లీక్లు వచ్చినప్పటికీ కూడా దాని మీద ఏ రోజు కూడా వాళ్ళ ఒక క్లారిటీ ఇచ్చింది లేదు. ఎవరికి ఏమన్నా అనిపిస్తే అది ఆ ఫోటోల ప్రకారంగా మీరు అనుకోండి, కానీ ఏది కూడా అఫీషియల్గా వచ్చి మేము డిక్లేర్ చేసేది ఉండదు అని చెప్పి చాలాసార్లు మాట్లాడడం జరిగింది. అలాగే ఇంటర్వ్యూస్లో కూడా ది గర్ల్ ఫ్రెండ్ ఇంటర్వ్యూ చూసినా కూడా ఆ ఇంటర్వ్యూస్లో కూడా రష్మిక ఆ పెళ్లి ప్రస్తావనకి సంబంధించి కావచ్చు, ఎంగేజ్మెంట్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ అడగొద్దు అని ఆఫ్ ది రికార్డులో ముందే చెప్పడం, అలాగే చెప్పినా కొంతమంది అడిగినప్పటికీ కూడా ఇది నా పర్సనల్ లైఫ్, దీనికి సంబంధించి ఎప్పుడూ కూడా నేను ఏది కెమెరాల ముందు మాట్లాడను, ఏదైతే సినిమా ప్రమోషన్స్కి వస్తానో నేను సినిమా ప్రమోషన్స్కి సంబంధించి మాట్లాడతా, పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి చాలా వేరియేషన్ ఉంటుంది, ఏది కూడా అక్కడే చూస్తాను, దీన్ని తీసుకొచ్చి అందులో చెప్పడం అట్లా మాత్రం నేను చేయను అని చెప్పడం జరిగింది. సో ది గర్ల్ ఫ్రెండ్ ఈవెంట్కి సంబంధించి సక్సెస్ మీట్కి విజయ్ దేవరకొండ వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య సన్నిహితంగా ఉన్నారే తప్ప వాళ్ళకి సంబంధించిన ఏది కూడా ఇటు పెళ్లికి సంబంధించి కావచ్చు, జరిగిన ఎంగేజ్మెంట్కి అప్పటికే ఎంగేజ్మెంట్ జరిగింది, ఎంగేజ్మెంట్కి జరిగిన విషయాన్ని కూడా వాళ్ళు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. సో పెళ్లి మాత్రం చాలా సింపుల్గా చేసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. మొదటి నుంచి కూడా ఈ జంట ఎలా అయితే ఉన్నారో దానికి తగ్గట్లుగానే చాలా సింపుల్గా జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. సో దాని తర్వాత అంటే గత 8 ఏళ్లుగా వీళ్ళ మధ్య ఉన్న సన్నిహిత సంబంధం, ఈ లవ్ ఎఫెక్షన్ అనేది ఏదైతే ఉందో సేమ్ అట్లనే ఈ జంటకి సంబంధించి అయితే మాత్రం చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎప్పుడు జరుగుతుందా వీళ్ళ పెళ్లి అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. సో ఈ ఫిబ్రవరి అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న వీళ్ళ పెళ్లి ఉదయపూర్లో జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. అపర్ణ.